రేవంత్ పాలనలో నిత్యం నిర్బంధాలు, అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా హుస్నాబాద్లో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. కొండపాకలో మాజీ జెడ్పీటీసీ అనంతుల ప్రశాంత్ను అరెస్టు చేసేందుకు కుకునూరుపల్లి పోలీసులు వెళ్లగా ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించారు. ప్రశాంత్ను అరెస్టు చేయకుండా కార్యకర్తలు అడ్డుగా నిలబడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ప్రశాంత్ను ఇంట్లోనే హౌస్ అరెస్టు చేశారు. సీఎం వస్తే తమను అరెస్టు చేయడమేంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అక్రమ అరెస్టులను ఆపాలని, ఇది ప్రజాపాలన కాదని పోలీస్ పాలన అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, కొండపాకలో మాజీ జెడ్పీటీసీ అనంతుల ప్రశాంత్ను హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది పోలీసులు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ సునీత. ఇవాళ ఈ రోజు సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. హుస్నాబాద్ లో జరిగేటువంటి సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఆ కార్యక్రమం జరగబోతుంది, సభ జరగబోతుంది. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఆయన ఈ రోజు హుస్నాబాద్కు వస్తూ ఉన్నారు. అయితే ఇది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అరెస్టులు చేయడం, అలాగే హౌస్ అరెస్టులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు కొండపాక మాజీ జెడ్పీటీసీ ఉన్నటువంటి అనంతుల ప్రశాంత్ ని పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఏదో ఒక ఉగ్రవాదిని, ఒక అసాంఘిక శక్తిని పట్టుకున్న పద్ధతిలో పోలీసులు వచ్చి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎందుకు మమ్మల్ని ఇక్కడి నుంచి పట్టుకు వెళ్తున్నారు, ఏంటి అసలు కారణం ఏంటి, మేము మాకు అసలు ముఖ్యమంత్రి సభతో గాని, ముఖ్యమంత్రి సభకు సంబంధించి గాని మేమేమి డిస్టర్బ్ చేయడానికి గాని మేమేమి ప్రకటన ఇవ్వలేదు. పార్టీ కూడా అట్లాంటి ప్రకటన కూడా ఏమి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి సభని అడ్డుకోవాలని చెప్పి కానీ, అడ్డుకుంటామనే ఆలోచన కానీ బీఆర్ఎస్ పార్టీకి లేనే లేదు. అట్లాంటప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమిటి, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ఆ పోలీసులను ప్రశ్నించి అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏం జరుగుతున్నది, అసలు ఇక్కడ ప్రజాపాలన అంటే ఇదేనా, ప్రజాపాలనలో ఇది ప్రజాపాలన, పోలీసుల పాలన అని చెప్పి కార్యకర్తలు, నాయకులంతా కూడా పోలీసులను ప్రశ్నించిన నేపథ్యంలో అక్కడ పోలీసులు కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మిమ్మల్ని మేము ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నాం, ముందస్తుగా మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే మేము ఏం మేమేమి ముఖ్యమంత్రి సభకు అడ్డుగా వెళ్ళడం లేదు, ముఖ్యమంత్రి సభను అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం కూడా చేయడం లేదు. మా పని మేము చేసుకుంటున్నాం. మేమంతా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో, నామినేషన్స్ వేసే ప్రక్రియలో మా అభ్యర్థులను గెలిపించుకునే ఆలోచనలో మేము ఉన్నాము. అదే తప్ప మేము వేరే ఆలోచన వెళ్ళలేదు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నామని చెప్పి వాళ్ళు ప్రశ్నించిన నేపథ్యంలో లేదు, మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, బయటికి రావడానికి వీల్లేదని చెప్పి అతని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి చుట్టూ పోలీసులు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ జరిగింది. ఇది ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఇలా వేధించడం అనేది సర్వసాధారణంగా జరిగిపోతుంది. మరి ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేస్తారో, ఎవరైతే ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక మంచి రిజల్ట్ తీసుకోవడానికి ఏ నాయకులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్లలో బంధించడము, కేసులు నమోదు చేయడము,
ఏదో ఒక రకంగా వాళ్ళని వేధించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నది. ఇటీవల ఇతని నిన్నే ఒక చోట వీళ్ళంతా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామంలో కూర్చుని వాళ్ళంతా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళపై అనవసరంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఇతన్ని ఏవన్గా ఈ అనంతుల ప్రశాంత్ని ఏవన్గా చూపించి ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇటీవల ఈ కొండపాక మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయాల మీద ప్రశాంత్ చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. మంచి రిజల్ట్ తీసుకురావాలి, బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఎలాగైనా ఈయన నిలువరించాలి, ఎలాగైనా అడ్డుకోవాలి, ఈ ప్రయత్నాల్ని కూడా ఆపాలి అని చెప్పి ఏదో ఒక పద్ధతుల్లో ఆయనను ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనే ఒక లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నట్టుగా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. గత 4-5 రోజులుగా పోలీసులు వచ్చి తమని వేధించడం మాట్లాడడం జరుగుతున్నదని చెప్పారు. ఈ రోజు కూడా అసలు తమకు సంబంధమే లేదు, రేవంత్ రెడ్డి పర్యటనకు కానీ తమకు కానీ ఎలాంటి సంబంధం లేదు, తాము ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పోలీసులు తమని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అనంతుల ప్రశాంత్ తాను ఆవేదన చేయడం జరిగింది. తాము ఉదయం తెల్లవారుజామున తమ కార్యక్రమాలకు వెళ్తున్న క్రమంలో పోలీసులు వచ్చి తమను అడ్డుకొని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లి ప్రయత్నం చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ కూడా చాలా మందిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సభను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు, ఆ పిలుపు కూడా ఇవ్వలేదు. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.